సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి ట్రేడ్ కన్ఫర్మ్ అయినట్లే. ఐపీఎల్ 2026 సీజన్కి ముందు జరుగుతున్న ఈ చర్చలు సక్సెస్ అయ్యాయి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి సిఎస్కేకు, రవీందర్ జడేజా, శామ్ కర్రాన్ సిఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్కి వెళ్లనున్నారు. ఇది ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ట్రేడ్ డీల్లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఇద్దరు ఇండియన్ స్టార్ ఆటగాళ్లు సంజు శాంసన్ మరియు జడేజా, వీరితో పాటు ఒక ఓవర్సీస్ ప్లేయర్ అయిన శామ్ కర్రాన్ కూడా ఈ ట్రేడ్ డీల్ లిస్టులో ఉన్నాడు. 2024లో సంజు శాంసన్ని 18 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది. రవీందర్ జడేజాని 18 కోట్లకి సిఎస్కే రిటైన్ చేసుకుంది. అలాగే శామ్ కర్రాన్ని 2.4 కోట్లకు సిఎస్కే ఆక్షన్లో కొనుగోలు చేసింది. అసలు ఈ ట్రేడ్ డీల్ ఎందుకు జరుగుతుంది అంటే, సంజు శాంసన్ని నుంచి చూస్తే అతను చెప్పిన కారణాలు అసలు నమ్మశక్యంగా లేవు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ టేబుల్లో 9వ స్థానంలో సీజన్ని ఫినిష్ చేసింది. సంజు శాంసన్ సీజన్ మధ్యలో గాయపడి చాలా మ్యాచ్లు ఆడలేదు. ఇది టీమ్ లాస్కి ప్రధానమైన కారణమైంది. అఫ్కోర్స్ ఇది అతను ఆడకపోవడం కారణమే కావచ్చు, కానీ అందుకే అతను ఆర్ఆర్ నుంచి రిలీజ్ కావాలని నిర్ణయం తీసుకున్నట్టు మేనేజ్మెంట్కి తెలిపాడు. అఫ్కోర్స్ దీని వెనుక మరొక కారణం ఉండవచ్చు. అది ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సంజు శాంసన్ ఆర్ఆర్తో 11 సీజన్లు ఆడాడు. 2022 ఫైనల్కి కెప్టెన్గా రాజస్థాన్ రాయల్స్ని లీడ్ చేస్తూ వచ్చాడు. ఐపీఎల్లో అత్యధికంగా 4027 రన్స్ మరియు 25 ఫిఫ్టీస్, 149 క్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా సంజు శాంసన్ వద్దే ఉన్నాయి. సిఎస్కే వైపు నుంచి చూస్తే సంజు శాంసన్ మహేంద్ర సింగ్ ధోని సక్సెసర్గా చూస్తున్నారు. అతని బ్యాటింగ్, వికెట్ కీపింగ్ మరియు అవసరమైతే సిఎస్కేకి కెప్టెన్గా జట్టుని నడిపించగలడు. ధోనిలాగా వికెట్స్ వెనకాల కూల్గా ఉండే మెంటాలిటీ కలిగిన సంజు శాంసన్ కనుక సిఎస్కేకి వస్తే అది ప్లస్ పాయింట్ అవుతుంది. అంతేకాదు, రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఓపెనింగ్ కాంపిటీషన్లో ఆడితే సిఎస్కేకి ఇక తిరుగు ఉండదు. రాజస్థాన్ రాయల్స్ నుంచి చూస్తే రవీందర్ జడేజాను తీసుకోవడం వెనుక ఒక వ్యూహాత్మకమైన ప్లాన్ కనిపిస్తుంది. అతడు 2008-2009లో ఐపీఎల్ మొట్టమొదటి టైటిల్ గెలిచినప్పుడు రాజస్థాన్ రాయల్స్కి ఆల్రౌండర్గా సేవలు అందించాడు. అంతేకాదు, ఆ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలవడంలో రవీందర్ జడేజాది కీలకమైన పాత్ర. సో ఇప్పుడు సిఎస్కే నుంచి ఆర్ఆర్లోకి రవీందర్ జడేజా వస్తే ఆ రోల్ మళ్ళీ పోషించవలసి వస్తుంది. అయితే మునుపటిలాగా రవీందర్ జడేజాలో ఇప్పుడు ఆ దూకుడు కనిపించడం లేదు. బహుశా ఇది కారణం కావచ్చు సిఎస్కే రవీందర్ జడేజాని వదులుకోవడానికి. ఇది గమనించిన రాజస్థాన్ రాయల్స్ శామ్ కర్రాన్ని అడిగింది. బహుశా ఇది కారణం అయి ఉండొచ్చు. కర్రాన్ బ్యాటింగ్ మరియు బౌలింగ్లో ఓవర్సీస్ ఫ్లాట్ని ఫిల్ చేయగలడు. సిఎస్కే నుంచి ధోని స్వయంగా రవీందర్ జడేజాతో మాట్లాడి రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళడానికి ఒప్పించినట్లు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అంటే ఈ డీల్ వెనకాల ధోని వ్యక్తిగతంగా ఉన్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజస్థాన్ రాయల్స్ వైపు నుంచి చూస్తే రవీందర్ జడేజా తిరిగి మరలా రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళి ఆల్రౌండర్ రోల్ పోషించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతను మొట్టమొదటిసారిగా 2008-2009లో జరిగిన మొదటి ఐపీఎల్ టోర్నమెంట్లో రవీందర్ జడేజా రాజస్థాన్ రాయల్స్కి ఆల్రౌండర్గా ఆడాడు మరియు రాజస్థాన్ రాయల్స్ ఈ టైటిల్ గెలవడంలో రవీందర్ జడేజా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అయితే మునుపటిలాగా రవీందర్ జడేజాలో ఆ దూకుడు ఇప్పుడు కనిపించటం లేదు.
దీన్ని గమనించిన రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ సామ్ కర్రాన్ని బహుశా అందుకే అడిగి ఉంటుంది. సామ్ కర్రాన్ బ్యాటింగ్ మరియు బౌలింగ్తో ఓవర్సీస్ స్లాట్ని ఫిల్ చేస్తాడు. సిఎస్కే నుంచి ధోని స్వయంగా రవీందర్ జడేజాతో మాట్లాడి ఒప్పించినట్లు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అంటే ఈ డీల్ వెనకాల ధోని వ్యక్తిగతంగా ఉన్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండు టీములు సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్ మరియు ముగ్గురు ప్లేయర్స్తో సంజు శాంసన్, రవీందర్ జడేజా, సామ్ కర్రాన్తో ఇప్పటికే మాట్లాడారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెటర్ కూడా ఇప్పటికే పంపించేశారట. ప్లేయర్స్ రాతపూర్వకంగా అంగీకారం తెలిపిన తర్వాతే ఫైనల్ అగ్రిమెంటు రాటిఫై అవుతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ని కలిగి ఉంది. జోఫ్రా ఆర్చర్, శామ్రన్ హిట్మేయర్, వనేందు ఆసరంగా, మహేష్ తీక్షణ మొదలగు వారిని రిటైన్ కూడా చేసుకుంది. సామ్ కర్రాన్ని టీంలోకి జోడించాలి అంటే వీరిలో ఎవరో ఒకరిని రిలీజ్ చేయక రాజస్థాన్ రాయల్స్కి తప్పదు. రాజస్థాన్ రాయల్స్ పర్సులో కేవలం 30 లక్షలు మాత్రమే ఉన్నాయి. సామ్ కర్రాన్ విలువ 2.4 కోట్లు. కాబట్టి హై వాల్యూ ఓవర్సీస్ ప్లేయర్లైన ఆసరంగా 4-5 కోట్ల మధ్య ఉన్నాడు. అలాగే మహేష్ తీక్షణ కూడా 4 కోట్లు తగ్గకుండా ఉన్నాడు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని రిలీజ్ చేస్తే ఈ సమస్య రాజస్థాన్ రాయల్స్కి సాల్వ్ అవుతుంది. ఇది నవంబర్ 15 రిటేషన్ డెడ్లైన్ తర్వాత ఈ సమస్య రాజస్థాన్ రాయల్స్కి సాల్వ్ అవుతుందని అంచనా. సిఎస్కే జడేజాని కోల్పోతుంది. అయితే ఇది ఫ్యాన్స్కి షాక్ కావచ్చు. కానీ సంజు శాంసన్ సిఎస్కేలోకి రావడం వల్ల సిఎస్కే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అంతేకాదు ధోని రిటైర్ అయితే సంజు శాంసన్ కెప్టెన్సీగా మంచి ఆప్షన్. రవిచంద్రన్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే తర్వాత సిఎస్కే యొక్క టార్గెట్ కేఎల్ రాహుల్ లేదా ఇతరులు టార్గెట్ అవుతారు అని తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వేట కథ మళ్ళీ మొదలవుతుంది. సంజు శాంసన్ వెళ్ళిపోవడంతో ఈ లీడర్షిప్ గ్యాప్ టీంలో ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ రవీందర్ జడేజా, సామ్ కర్రాన్తో కూడిన రాజస్థాన్ టీం చక్కటి బ్యాలెన్స్ మెరుగవుతుంది. జడేజా ఆర్ఆర్కి దురదృష్టవశాత్తు 1-2 సీజన్ల కన్నా ఎక్కువ ఆడలేడు. ఒకవేళ ఆడినా కానీ చాలా త్వరగా రిటైర్ ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్లేయర్ కోసం మరొక ప్లేయర్ని వదులుకోవడానికి టీం మేనేజ్మెంట్ ఎప్పుడూ ముందు ఉంటుంది అని ఈ విషయం చాలా స్పష్టంగా నిరూపిస్తుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మరలా నెక్స్ట్ టైం కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.